హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి కుదిరిన రోగం అనే కథను వినేద్దామండి. పిల్లికి బిచ్చం పెట్టని పీనాసి జయమ్మకు హఠాత్తుగా అంతుపట్టని రోగం దాపురించింది. వైద్యుడి దగ్గరికెళ్తే బోలెడంత డబ్బు ఖర్చవుతుందని పల్లబిగు ఉన్న కాలం లాక్కు రాసాగింది. ఇలా ఉండగా ఆ ఊరికొక సాధువు వచ్చాడు. జయమ్మ సాధువు వద్దకు వెళ్ళింది. సాధువు జయమ్మ నాడిపట్టి చూచి, ఇది ఆషామాషీ జబ్బులా కనిపించటం లేదు. గత జన్మలోని పాపమేదో ఈ జన్మలో రోగమై ప్రాప్తించినట్లుగా తోస్తోంది. దీనికి చేయవలసిన పరిహారం ఏమిటంటే, ఒక పౌర్ణమి రోజున గుడికి వెళ్లి దేవుణ్ణి అర్చించి, ఆ పైన గుడి బయట ఉన్న పేదవారికి నీకు అత్యంత ఇష్టమైన వస్తువేదైనా అందరూ చూస్తూ ఉండగా దానం చేయాలి. దాంతో ఈ జబ్బు తీసివేసినట్లుగా మాయమవుతుంది అన్నాడు. సాధువు వద్ద సెలవు తీసుకుని ఇంటికి వచ్చిన జయమ్మ కళ్ళు మూసుకొని ఆలోచనలో పడింది. తన ఆలోచనంతా మనసుపడి చేయించుకున్న చంద్రహారం మీదనే పోసాగింది. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అత్యంత పర్వదినం. జయమ్మ భర్త బాలయ్యను దగ్గరకు పిలిచి, ఇదిగో అటక మీద నీ పాత దుస్తుల్లో బాగా చిరుగు పట్టినది ఒక జత తీసుకో. ఆ పైన ఈ సత్తుగిన్నె పట్టుకొని పెందలాడే గుడి దగ్గరకు వెళ్ళు. అక్కడ ఎవరూ చూడకుండా ఈ దుస్తులు ధరించి ఈ సత్తుగిన్నె పట్టుకొని గుడి ముందు అందరి భిక్షకాలతో పాటు ఉండు. నేను వచ్చి నా చంద్రహారం నీ సత్తుగిన్నెలో పడేస్తా. ఆనక నీవు హారాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి నా చేతికి ఇవ్వు అన్నది. జయమ్మ లేని ఓపిక తెచ్చుకొని చంద్రహారం మెళ్ళో వేసుకుని గుడికి బయలుదేరింది. ఆమె మొదట గుళ్ళోకెళ్ళి దేవుణ్ణి అర్చించుకొని బయటకు వచ్చి భర్త కోసం చూసింది. ఆ రోజు దానం చేయటం మూలాన పుణ్యం వస్తుందని చాలామంది ఆ కార్యక్రమంలో నిమగ్నమైనందుకు అక్కడ వాతావరణం హడావిడిగా ఉన్నది. పైగా కనుచీకటిగా ఉండటంతో భిక్షగాడి వేషంలో ఉన్న బాలయ్యను పోల్చుకోవటం ఆమెకు కష్టంగానే తోచింది. కాని బాలయ్య చేతికి ఇచ్చి పంపిన సొట్టలు పడ్డ సత్తుగిన్నె మాత్రం ఆమెకు బాగా గుర్తున్నది. ఇంతలో ఆమె ముందుకు సత్తుగిన్నెతో ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. గిన్నెను బాగా పోల్చుకున్న ఆమె, ఇదిగో తొందరగా ఇంటికి వచ్చేయి, హారం జాగ్రత్త సుమా అని గుసగుసగా మాట్లాడి అందరూ చూస్తూ ఉండగా మెడలోని హారం తీసి గిన్నెలో వేసి ఇంటి ముఖం పట్టింది. ఇది చూసిన అక్కడి వాళ్ళు ఈ భిక్షగాడు ఈరోజు నక్కతోకం తొక్కి వచ్చాడు అనుకున్నారు. ఇంటికి చేరిన జయమ్మ బాలయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఇంటిలోకి బయటికి తిరగసాగింది. చీకటి పడ్డాక బాలయ్య బిక్కుమొహం వేసుకుని వచ్చాడు. ఉదయం నుండి ఉపవాసం ఉండటం మూలాన తనకు నీరసంతో కునుకు పట్టింది. అక్కడే ఒక చెట్టు కింద చేరగిలి పడ్డట్టు తీరా మెలకువ వచ్చేసరికి తన చేతిలోని సత్తుగిన్నె ఎవరో కాజేసినట్టు తెలిసిందని, గుడికి వచ్చిన జనం కూడా పలుచబడటంతో ఇంటికొచ్చినట్లు చెప్పాడు. సాధువు విషయం తెలుసుకుని జయమ్మతో, డబ్బు మీద ఆశతో నీవెన్ని పాపాలను మూట కట్టుకుంటున్నావో తెలుసుకోలేకపోతున్నావు. కట్టుకున్న వాడిని భిక్షగాడి వేషం వేయమన్నది మొదటి తప్పు. ఇదన్ని భిక్షగాడించేసి మరొక భిక్షగానికి నీ వద్ద నుండి దానం పుచ్చుకొనే అవకాశం దక్కకుండా చేసి మరొక తప్పు చేశావు. మన వస్తువును మన ఇంటికే తెచ్చుకోవడం అసలు దానం ఎలా అవుతుంది? నీ భర్త అమాయకత్వం నీకు మేలే చేసింది. అతడు నీ చేత దానం చేయించి నీ రోగాన్ని నయం చేశాడు. ఇక నుంచైనా భర్తను గౌరవించడం అలవర్చుకో అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. బంగారం పండింది అనే కథను వినేద్దామండి. రామాపురంలో సారయ్య అనే రైతుకి 3 కొడుకులు ఉన్నారు. ఎప్పుడూ తింటూ పడుకుంటూ ఏ పని పాట చేయక సోమరితనంతో బద్ధకస్తులుగా మారిపోయిన ఆ 3 చూస్తూ రోజూ బాధపడుతూ ఉండేవాడు సారయ్య. 3కి పెళ్లిళ్లు చేస్తేనే బాధ్యత తెలుస్తుందని 3 కొడుకులకి పెళ్లిళ్లు చేశాడు. కాని ఫలితం శూన్యం. వ్యవసాయం చేసుకోవడానికి సాగుభూమి చాలా ఉన్నా కష్టపడడానికి వారి శరీరాలు ససేమిరా అంటున్నాయి. సారయ్యతో పాటు కోడలు కూడా వారి 3ని తిట్టడం మొదలుపెట్టారు. ఇల్లంతా నరకప్రాయంగా మారింది. ఊరి చివర తోటలోని ఆశ్రమానికి శివానందయ్య అనే స్వామీజీ వచ్చారు. సారయ్య స్వామీజీని కలిసి తన కష్టాలు చెప్పుకున్నాడు. స్వామీజీ ఓ క్షణం ఆలోచించి సారయ్యతో, నీ 3 కొడుకుల్ని నా వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్ళిపో అన్నాడు. సారయ్య తన కొడుకులను ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు. స్వామీజీ 3ని తీక్షణంగా పరిశీలించి తన సంచిలోంచి ఏదో విభూతి తీసి 3కి పంచి ఇలా చెప్పసాగాడు. చూడండి నాయనా, నేను మీకు పంచింది మామూలు విభూతి కాదు. దీన్ని మీ వ్యవసాయ భూముల్లో చల్లి ఏ పంట పండించినా ఆఖరులో పంటంతా బంగారపు పూతరేకులుగా మారిపోతుంది. దాంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఇంకా సుఖజీవితం మీకు లభిస్తుంది అని చెప్పగా
ముగ్గురు ముఖాలు వెలుగులతో నిండిపోయాయి. స్వామీజీకి దండం పెట్టి ఆ మర్నాడే ఖాళీగా పడి ఉన్న భూముల్ని సాగు చేస్తూ స్వామీజీ ఇచ్చిన విభూది చల్లి పంటలు వేశారు. పంటలు బాగా ఏపుగా దృఢంగా ఎదగడానికి రాత్రింబవళ్లు కష్టపడి ఊర్లో అందరికంటే మెరుగ్గా పండించారు. ఇక పంట కోతకు వచ్చే దశకు వచ్చింది. స్వామీజీ చెప్పినట్లుగా బంగారపు పూతరేకులుగా పంట అంతా ఎప్పుడు మారిపోతుందా అని ముగ్గురు ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే మునుపెన్నడూ లేని సంతోషం గృహంలో చోటు చేసుకోవడం గమనించారు. ముగ్గురు భార్యలు ఎంతో మర్యాదగా నడుచుకోవటం వారికి ఆనందంగా అనిపిస్తోంది. వారిపై వారికి ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంది. ఈ అనుకోని జీవన మార్పులో వారికి బంగారపు పూతరేకులు జ్ఞాపకం రావటం లేదు. కాని హఠాత్తుగా ఓ రోజు స్వామీజీ స్వయంగా సారయ్య ఇంటికి వేంచేయడంతో అతడి కుటుంబం అంతా చాలా ఆనందంతో భక్తితో సత్కరించి ఆయన ముందు కూర్చున్నారు. అప్పుడు స్వామీజీ సారయ్య ముగ్గురి కొడుకులతో మాట్లాడుతూ, నాయనా, ఇప్పుడు ఈ ఊరిలో మీ ముగ్గురు జీవితాలు బంగారం కంటే ఎంతో విలువగా మారిపోయాయి. ఎవరిని కలిసినా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకా బంగారం కావాలని కోరుకుంటున్నారా అని అడగ్గా స్వామీజీ ఆంతర్యం అర్థం చేసుకున్న ముగ్గురు స్వామీజీ పాదాలపై పడి బంగారం అనే నెపంతో తమ జీవన సారూప్యాన్నే మార్చేసిన స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కష్టిస్తూ జీవనం సాగిస్తే ఎంత తృప్తి లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ముగ్గురు ఆ ఊరికే ఆదర్శమైనారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కొంప ముంచిన చౌకబేరం అనే మరో కథని వినేద్దామండి. రాజోలు గ్రామంలో చిన్నయ్య అనే అతను ఇత్తడి వస్తువులకు పాలిష్ చేయటం, చిల్లులు పడితే దాన్ని పూడ్చివేయటం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలో అతను తప్ప వేరే ఎవరూ ఆ వృత్తిలో లేరు. అందువలన గ్రామ ప్రజలందరూ అతని వద్ద ఆ పనులు చేయించుకునేవారు. చిన్నయ్య చాలా మంచివాడు. నిజాయితీగాను డబ్బులు వసూలు చేసేవాడు. మున్సబు గారింట్లో ఏదో పని ఉందని కబురు రావడంతో చిన్నయ్య ఆయన వద్దకు వెళ్ళాడు. చిన్నయ్య, మా ఇంట్లో 2 ఇత్తడి బిందెలకు చిల్లులు పడి ఉంది. దాన్ని సరిచేసి ఇవ్వు. ఇంట్లో నా భార్యని అడిగి ఆ బిందెలు తీసుకో అన్నారు మున్సబు. చిన్నయ్య ఇంటికి వెళ్లి మున్సబు భార్య లక్ష్మిని అడగడంతో ఆమె బిందెలు తీసుకువచ్చి, చిన్నయ్య, ఈ 2 బిందెలకు ఎంత తీసుకుంటావు అని అడిగింది. మీకు తెలియంది కాదు, నేను అందరి వద్ద తీసుకునేటట్లు 100 రూపాయలు తీసుకుంటాను అన్నాడు. అందులకు లక్ష్మి పెద్దగా అరిచి, ఈ గ్రామంలో నువ్వు తప్ప ఎవరూ ఈ పని చేయరని ఇలా మోసం చేస్తున్నావు. ఈ బిందెలకు 20 రూపాయలు ఇమ్మని చెప్పాడు అన్నది. 20 రూపాయలకు 2 బిందెలను బాగు చేసేవారు ఎవరూ మీ వద్దకు వచ్చాడు? వాడి మాటలు నమ్మకండి. ఎవడో మోసగాడు అయి ఉంటాడు. నేను ఈ గ్రామంలో ఉంటూ మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను అన్నాడు చిన్నయ్య. నువ్విలా అంటావని వాడిని పిలిపించాను. వాడు తక్కువ ధరకి ఎలా పనిచేస్తాడో చూడు అని లోపలికి వెళ్ళింది లక్ష్మి. చిన్నయ్య ఆశ్చర్యపోయాడు. అంత తక్కువ ధరకి ఈ పని ఎలా చేస్తారు అనుకుంటూ వారిని చూడాలని ఇంటి వెనక ఉన్న చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఓ 4 కమ్మరి పని చేస్తున్నారు. వాళ్ల చుట్టూ ఆ గ్రామ ప్రజల బిందెలు, తపాలాలు చాలా ఉన్నాయి. తక్కువ ధరకి పని చేస్తున్నందువలన అందరూ వాళ్ళకే ఇచ్చారు. చిన్నయ్యకు బాధ అనిపించింది. ఆ గ్రామంలో ఉన్న మిగిలిన వారింటికి వెళ్లి తనకి పని ఇమ్మని అడిగాడు. వాళ్ళకి అంతలో అన్ని సంగతులు తెలిసినందువలన చిన్నయ్యని బాగా తిట్టారు. ఇన్ని రోజులు వాళ్ళని చిన్నయ్య బాగా మోసం చేశాడని అన్నారు. చిన్నయ్య విచారంగా ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ గ్రామంలో తనకి పని దొరకదు. అందువలన తెల్లవారైన తర్వాత తన వస్తువులను తీసుకుని వేరే గ్రామం వెళ్లాలని నిశ్చయించుకుని నిద్రపోయాడు. మర్నాడు చిన్నయ్య తన వస్తువులతో వెళ్తూ ఉంటే మున్సబు భార్య ఏడుస్తూ వచ్చి ఆపింది. చిన్నయ్య, నువ్వు ఈ గ్రామం వదిలి వెళ్ళవద్దు. నీలాంటి నిజాయితీపరుడు ఇక్కడ ఉండాలి. నిన్ను అనవసరంగా తిట్టాను అన్నది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నాడు అన్నాడు చిన్నయ్య. అంతలో మున్సబు వచ్చి, ఏముంది, నిన్న పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు చాలా చౌకగా పనిచేస్తున్నారని మా ఇంట్లో చాలా సామాన్లు ఇచ్చారు. మమ్మల్ని చూసి ఈ గ్రామ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. ఉదయం చూస్తే వాళ్ళు ఎవరూ లేరు. రాత్రికి రాత్రి లారీలో ఉన్న సామానంతా వేసుకొని పోయారు దొంగ వెధవులు. నిజాయితీగా ఉన్న నిన్ను అనుమానించినందులకు వాళ్ళకి సరైన శిక్ష పడింది. గ్రామ ప్రజలందరూ చిన్నయ్యని ఎక్కడికి వెళ్లవద్దని వేడుకున్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. పద్మం వ్యూహం అనే మరో కథని వినేద్దామండి. పూర్ణ గర్భవతిగా ఉన్న సుభద్ర శైల మందిరంలో అర్జునుని పద్మవ్యూహం గురించి తెలుసుకోకోరింది. ఆమె కోరిక మేరకు అర్జునుడు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో వివరించసాగాడు. ప్రారంభంలోనే ఆమె నిద్రించటంతో గర్భంలోని అభిమన్యుడు ఊకొట్టసాగాడు. అకస్మాత్తుగా అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు
బావా, ఎవరితో మాట్లాడుతున్నావు? సుభద్ర నిద్రపోయింది కదా అన్నాడు. అలా సుభద్ర గర్భంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో తెలుసుకున్నాడు. బలరాముని కుమార్తె శశిరేఖ అభిమన్యుని ప్రేమించింది. శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ఘటోత్కచుని సహాయంతో అభిమన్యుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం విరాటరాజు తనయ ఉత్తరను వివాహం చేసుకున్నాడు. ఆమె పరీక్షిత్తుని గర్భవతిగా ఉన్నప్పుడు అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. అర్జునుడు సంసప్తకుల తోరణ భూమిలో దూరంగా పోరాడుతున్న సమయంలో భరద్వాజుడు పద్మవ్యూహం పన్నాడు. నాయనా అభిమన్యు, నీవు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు మాత్రమే దీన్ని ఛేదించగలరు అన్నాడు ధర్మరాజు. పెద్దనాన్నగారు, పద్మవ్యూహంలోనికి వెళ్లటం మాత్రమే నాకు తెలుసు, తిరిగి రావటం తెలీదు అన్నాడు అభిమన్యుడు. నీ వెంట వచ్చిన పాండుయాదులు చతురంగ బలాలు పద్మవ్యూహాన్ని పటాపంచలు చేస్తాయి. నీవు పద్మవ్యూహంలో ప్రవేశించు, నీ వెంట నేనుంటాను అని ధర్మరాజు చెప్పడంతో సరే అన్న అభిమన్యుడు పద్మవ్యూహమందు ముందు భాగాన ఉన్న కుంభవుని జయించి లోనికి ప్రవేశించాడు. అందరినీ తన అస్త్ర పరంపరలతో పరుగులు పెట్టించాడు అభిమన్యుడు. అభిమన్యునికి అండగా వచ్చిన పాండవ సైన్యాన్ని, పాండవులను ఒక్కరోజు జయించే వరం పొందిన సైంధవుడు అడ్డుకున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఒంటరి పోరాటం చేస్తూ శల్యుడు కుమారుడు రుక్మాంగదుని నేలకూర్చాడు. అప్పుడు తనపై యుద్ధానికి వచ్చిన దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ కుమారుడిని మిగిలిన రాజులను తన అస్త్ర నైపుణ్యంతో తరిమి కొట్టాడు. ఇతను తన తండ్రి అర్జుని వద్ద కవచధారణ విద్య నేర్చుకున్నాడు. ఇతని ఎదుటపడి గెలవటం అసాధ్యం. వెనుకగా వెళ్లి దొంగ దెబ్బ తీయాలి అని తలచిన కౌరవ వీరులు అభిమన్యుని రథం వెనుకకు వెళ్లి కర్ణుడు తన బాణాలతో అభిమన్యుని ధనస్సును ఖండించాడు. అదే సమయంలో ఆచార్యుడు అశ్వాలను కూల్చాడు. కృపుడు సారథిని సంహరించాడు. ఇలా అభిమన్యుని నిరాయుధుడే చేశారు. శకుని, ఆచార్యుడు, కర్ణుడు మొదలగు వారంతా అభిమన్యునిపై శరాలు గుప్పించారు. కత్తి డాలు చేపట్టి కౌరవ సేనలను మట్టి కరిపిస్తున్న అభిమన్యుని కత్తి డాలుని ఖండించగా రథచక్రంతో అందిన వారందరినీ హతమార్చసాగాడు. శకుని, కర్ణుడు, కృపుడు, కృతవర్మ, శల్యుడు పలు ఆయుధాలు ప్రయోగించి రథచక్రాన్ని ఛేదించారు. అందుబాటులోని ఆయుధంతో 27 మంది గాంధారి వీరులను, 10 మంది వసతీయులను సంహరించిన అభిమన్యునితో గదాయుద్ధానికి దుశ్శాసనుని కుమారుడు వచ్చాడు. భీకర పోరాటంలో అతన్ని సంహరించిన అభిమన్యుడు అలసటతో క్షణకాలం నిల్చున్నాడు. అదే అదునుగా కురువీరులందరూ అతనిపై దాడి చేశారు. యుద్ధభూమిలో నేల కొరిగాడు అభిమన్యుడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అందాల యువరాజు అనే కథను వినేద్దామండి. అనగనగా ఒక యువరాజు. అతనికి తన అందం చూసుకుని ఎంతో గర్వం. ఎవరన్నా తన దర్శనార్థం రాజభవనానికి వస్తే ఆయన అతన్ని, నాకన్నా అందమైన వాణ్ణి ఎవరినన్నా చూశావా నువ్వు అని అడిగేవాడు. ఎవరూ చూశామనలేదు. ఒకసారి ఒక ప్రయాణికుడు, మీ అంత అందంగా కనిపించేవారు ఎవరైనా ఉంటారని నేను అనుకోను, ఆఖరికి దేవతలు కూడా మీ అంత అందంగా ఉండరన్నాడు యువరాజుని ఆకాశానికెత్తుతూ. అది యువరాజుకు చాలా నచ్చింది. అప్పటి నుండి కనపడ్డ వారికల్లా నేను దేవుళ్ల కంటే అందగాణ్ణి అని చెప్పుకోసాగాడు. ఒకసారి 2 సందర్శకులు వచ్చారు. మేము దేవతలం అని చెప్పారు. నువ్వు చెప్పుకుంటున్నంత అందంగా నువ్వు ఉన్నావో లేదో చూద్దామని వచ్చాం అన్నారు వాళ్ళు. మరి లేనా అని అడిగాడు యువరాజు. నిన్న నువ్వు నిద్రపోతున్నప్పుడే నిన్ను చూశాము. అప్పుడు నువ్వు నిజంగా అందంగా ఉన్నావు అన్నారు వాళ్ళు. కొద్ది గంటల్లోనే నాలో మార్పు ఎలా వస్తుంది అంటూ తన భటుని వైపు తిరిగి, నేను పొద్దున అందంగా కనిపించానా అని అడిగాడు. అవును అన్నాడతను. మేము దేవుళ్ళం, మీ సేవకులు చూడలేనిది మేము చూడగలం. వాళ్ళ దృష్టిలోప భూయిష్టమైంది. కావాలంటే రుజువు చేస్తాం. ఒక పాత్రలో నీళ్లు తెప్పించండి అన్నాడు ఒక దేవుడు. పాత్రలో నీళ్లు తెచ్చారు. దాన్ని పరీక్షగా చూసి బయటికెళ్ళి నుంచో అన్నాడు దేవుడు. భటులతో వాళ్ళు బయటికెళ్ళాక ఆ పాత్రలో నుండి కొంచెం నీరు తీసివేసి మళ్ళీ వాళ్ళను లోపలికి రమ్మన్నాడు. పాత్రలోని నీటిలో ఏమన్నా మార్పు ఉందా అని అడిగాడు. లేదు అన్నాడు భటులు. నీరు తగ్గిపోవటం వాళ్ళు చూడలేరు. అట్లాగే మీలో అందం తగ్గిపోవటం కూడా వాళ్ళు చూడలేరు అన్నాడు దేవుడు. యువరాజు ఆలోచనలో పడ్డాడు. నా అందం దినదినం తగ్గిపోతుంది. అది తాత్కాలికమైంది. అలాంటి దానికోసం నేనింత గర్వపడటమేమిటి? ఏది శాశ్వతమో దాని గురించి ఆలోచించాలి అనుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎన్నడూ తన ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. క్రమేణా తన సింహాసనాన్ని పరిత్యజించి ఒక సన్యాసిగా మారిపోయాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అత్యాస అనే మరో కథని వినేద్దామండి.
రమణయ్యకు డబ్బులు అవసరం అవడంతో రంగారావు వద్దకు వెళ్లి తన 7 ఎకరాల పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. సంవత్సరంలో విడిపించుకుంటానని పత్రం రాసి ఇచ్చాడు. కానీ రమణయ్యకు కష్టాల మీద కష్టాలు రావడంతో సంవత్సరం పైన అయినా రంగారావు అప్పు తీర్చలేదు. దుష్టుడైన రంగారావు ఆ పొలాలు తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. రమణయ్య, నువ్వు పత్రం రాసిచ్చినట్లుగా సంవత్సరం అయినా నా అప్పు తీర్చలేదు. అందువలన నీ పొలం నేను తీసుకుంటున్నాను. నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు వడ్డీ డబ్బులు ఇవ్వలేదు. ఇంకా ఎన్ని రోజులైనా ఇవ్వలేవు. అందువలన నీ పొలం నేను తీసుకుని నీ బాకీ రద్దు చేస్తాను. నీకు దయతో మన ఊరు అవతల ఉన్న ఎకరం బంజరు భూమి ఉచితంగా ఇస్తాను అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చిన రమణయ్య దిగమింగుకొని, అయ్యా, నాకు ఒక్కరోజు వ్యవధి ఇవ్వండి. ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెబుతాను అన్నాడు. బాగా ఆలోచించు. రేపు పూర్తి డబ్బు ఇస్తే నీ పొలం నీకు ఇస్తాను. లేదా నేను తీసుకొని నీకు బంజరు భూమి ఇస్తాను అన్నాడు. రమణయ్య బాధతో అడవి వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా ఓ సన్యాసి కనిపించి రమణయ్య బాధకు కారణం అడిగారు. రమణయ్య జరిగింది వివరంగా చెప్పడంతో ఆయన అతన్ని ఓదార్చి అతనికి మేలు చేస్తానని చెప్పి ఇంటికి పంపాడు. సాయంత్రం రంగారావు వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని వస్తూ ఉండగా తన బంజరు భూమిలో సన్యాసి, 2 శిష్యులు ఏదో మాట్లాడుకుంటూ ఉండటం గమనించి వారికి తెలియకుండా చెట్టు వెనక నక్కి వారి మాటలు వినసాగాడు. సన్యాసి శిష్యుడితో, ఈ బంజరు భూమి ఎవరిదో గాని దీనిలో ఉన్న నిధుల గురించి తెలిసినట్లు లేదు అన్నాడు. దానికి శిష్యుడు, బంజరు భూమి అంటే పనికిరానిది అని అందరికీ తెలుసు. మీరు కొత్తగా చెబుతున్నారు, మీకెలా తెలుసు అన్నాడు. ఇప్పుడు చూడు అంటూ ఒకచోట భూమి మీద మట్టిని కొద్దిగా తీశాడు. లోపల బంగారు నాణేలు కనిపించాయి. ఈ మాత్రం తవ్వితేనే బంగారు నాణేలు దొరికాయి. ఇంకా లోపలికి తవ్వితే వజ్రాలు, వైడూర్యాలు దొరుకుతాయి అంటూ సన్యాసి తన శిష్యులతో ముందుకు నడిచాడు. అంతా విన్న రంగారావు తనది బంజరు భూమి కాదు, బంగారు భూమి అని తెలుసుకొని ఇంటికి వెళ్లి రమణయ్యను పిలిపించాడు. రమణయ్య, నేను నువ్వు వెళ్ళిన తరువాత బాగా ఆలోచించాను. పాపం, నువ్వు కష్టజీవి. బంజరు భూమితో సాగు చేయలేవు. నీ పొలాలు అన్నీ నువ్వే ఉంచుకొని పండించుకో. నీకు వీలు దొరికినప్పుడు నా అప్పు తీర్చు. ఆ బంజరు భూమి నేను ఉంచుకుంటాను అన్నాడు రంగారావు. అది విన్న రమణయ్య, అరే, ఆ సన్యాసి ఏం మాయ చేశాడో, రంగారావులో ఎంతో మార్పు వచ్చింది అని సంతోషంతో ఇంటికి వచ్చి తన 5 ఎకరాలలో 1/2 ఎకరం అమ్మి రంగారావు బాకీ పూర్తిగా తీర్చేశాడు. ఆశపోదు రంగారావు ఎన్నో వేలు ఖర్చు పెట్టి బంజరు భూమి అంతా తవ్వించాడు. ఒక్క కాసు కూడా ఆయనకు కనిపించలేదు. ఆ సన్యాసి తనను మోసం చేశాడని లబోదిబోం అన్నాడు. అత్యాశకు పోతే ఫలితం ఇంతే ఉంటుంది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. దీపంతో మరో దీపం అనే మరో కథను వినేద్దామండి. పాఠశాలలో లాంగ్ బెల్ మ్రోగింది. పిల్లలందరూ బయటకు రాసాగారు. 10వ తరగతి చదువుతున్న సరళ వాళ్ళందరినీ గమనిస్తూ ఇంటి దారి పట్టింది. మధ్యాహ్నం మొదటి పీరియడ్లో ఇంగ్లీష్ టీచర్ చెప్పిన మదర్ తెరీసా పాఠం ఆమెకు పదే పదే గుర్తుకు వస్తోంది. ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించాలి. చదువు మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అది గ్రహించిన మదర్ మొదటిగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. ఆ విజ్ఞానమే ఆమెను సేవారంగం వైపు నడిపించింది. ఆమె పాఠశాలలను స్థాపించింది, నడిపించింది. అందుకే మీకు నేను చెప్తున్నది పాఠం కాదు, జీవిత విలువలు అని ఆయన చెప్పిన విషయాలు సరళను బాగా ఆకర్షించాయి. అప్పటి నుండి ఆమె ఆలోచిస్తున్నది యాదమ్మ గురించే. ఆమె తనలాగే 10వ తరగతి చదువుతోంది. కానీ కొంతకాలం క్రితం తండ్రి జబ్బుతో మంచాన పడటంతో పాఠశాలకు వెళ్లటం మానివేసి తల్లితో పాటు ఇళ్లలో పనిచేస్తోంది. సరళ ఇంటికి చేరుకుంది. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాక తల్లి పెట్టిన వేడివేడి ఇడ్లీలు తింది. ప్లేటుని పెరట్లో అంట్లు తోముతున్న యాదమ్మ ముందు పెట్టి వచ్చింది. రోజూ చేసే పనే అదే అయినా తనలాగే చదువుకోవాల్సిన దానిని, తన వయసులోనే ఉన్న దానిని ఇలా పని చెప్పి చేయించడం సరళకి బాధ కలిగిస్తోంది. యాదమ్మకి కనీసం చదువుకునే అవకాశం లేకుండా దేవుడు కష్టాల్ని ఎందుకు కల్పించాడో. తెలుగు హోంవర్క్ పూర్తి కాగానే మరో వర్క్ తీసుకోబోతూ ఉంటే యాదమ్మ గది ఊడ్చడానికి చీపురుతో వచ్చింది. తన పుస్తకాలని పక్కకి సర్ది లేచింది సరళ. అది ఊడుస్తూ ఉంటే ఆమె దృష్టి తన పుస్తకాలపై ఉంచటం గమనించి యాదమ్మని జాలిగా చూసింది సరళ. యాదమ్మ చేతి వ్రాత చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుతుంది. ఆమెకి చదువుకునే అవకాశం కల్పిస్తే ఆమెని దగ్గరకు పిలిచింది. యాది, నీకు చదువుకోవాలని ఉందని చాలాసార్లు చెప్పావు కదా, అవకాశం ఉంటే చదువుతావా అని అడిగింది. యాదమ్మ తలూపింది. ఆ రాత్రి తండ్రితో యాదమ్మ చదువు గురించి చెప్పింది.
ఆమె పని చేసుకుంటూ చదువుకుంటానంటే అభ్యంతరం లేదన్నారు. నీ చదువు విషయం చూసుకో, యాది చదువు గురించి నీకెందుకు అని తల్లి ముందు అడ్డు చెప్పింది. కానీ కూతురు పట్టుదలను చూసి కాదనలేకపోయింది. ఆ రోజు మొదలు యాదమ్మ వీలున్నప్పుడు సరళతో కూర్చొని చదవసాగింది. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఫలితాలు రానే వచ్చాయి. సరళ ప్రైవేటు పాఠశాలల నుండి రాష్ట్ర స్థాయిలో ఏ గ్రేడ్ తెచ్చుకుంది. సరళ 95% మార్కులు సాధిస్తే యాదమ్మ 84% మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా ఫస్ట్ సాధించింది. ఇదంతా మా సరళ టీచర్ గొప్పతనం అని యాదమ్మ మురిసిపోయింది. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించటం అనే దానికి సరైన నిర్వచనం నువ్వు చేసిన కృషి అని ఇంగ్లీష్ టీచర్ జరిగింది తెలుసుకొని సరళని అభినందించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.